श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरिराध सुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम्। శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 12 కులశేఖర వృత్తాంతము. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో క్రొత్త విషయములను సులభ గ్రాహ్యంగా నాకు తెలియజేయుట వలన వారిని ఆకలింపు చేసుకుని కొలదిని నాలో ఆత్మ వికాసము కలుగుచున్నట్లు కనుగొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. కలియుగాంతమున శ్రీపాద శ్రీవల్లభుల వారే కల్కి అవతారముగా వచ్చువారు. సాధారణముగా బ్రాహ్మణులు కలియుగము 4,32,000 సంవత్సరములని చెప్పెదరు. కాని సాంద్ర సింధు వేదము అనుసరించి కలియుగములో 5,000 సంవత్సరములు కాలము దాటిన తదుపరి సామాన్య ప్రళయము జరిగి కలియుగములో సత్యయుగము స్థాపించబడును. నా ఆశ్చర్యమునకు అంతులేదు. నేను బ్రాహ్మణుల నుండి విన్న విషయములకు శ్రేష్ఠి చెప్పునది వ్యతిరిక్తముగా నుండెను. శ్వాసకు ఆయుష్నకు గల సంబంధము. నాయన శంకరభట్టు, కలియుగంలోని కలి అంతర్దశ 5,000 సంవత్సరములకు అంతమగును. ఆ తదుపరి కొంతకాలము సంధికాలము. ఆ తరువాత కలియుగంలో సత్యయుగ అంతర్దశ ప్రారంభమగును. మొత్తం 4,32,000 సంవత్సరములు కలియుగ ప్రమాణమైనను దానిలో కూడా అంతర్దశలు, సూక్ష్మదశలు, విదశలు మొదలైనవి ఉండును. ఇది యోగశాస్త్రము తెలిసిన వారికే సుబోధకమగు విషయము. బ్రహ్మదేవుడు ఒకనికి 120 సంవత్సరముల ఆయుర్దాయమును నిర్ణయించననుకొనుము. భౌతికముగా వాడు 120 సంవత్సరములు జీవించినని కాదు దాని అర్థము. 120 సంవత్సరములలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకొనుటకు వీలుండునో అన్ని శ్వాస ప్రశ్వాసల కాలము ఇయ్యబడినదని దాని అర్థము. మనుశ్చాంచల్యము కలవారు, కోపధారుడు, వడివడిగా పరిగెత్తువారు, నిత్యము దిగులుతో జీవించువారు, దుష్ట ప్రవృత్తులను కలవారు తమ యొక్క శ్వాసలను తక్కువ కాలములో ఖర్చు చేసుకొందురు. అన్నింటికంటేను తక్కువ శ్వాస ప్రశ్వాసలను తీసుకొను రాకాసి తాబేలు 300 సంవత్సరముల వరకు జీవించుచున్నది. అత్యంత చంచల స్వభావము కలిగిన కోతి స్వల్ప కాలములోనే మరణించుచున్నది. శ్వాస ప్రశ్వాసలను తీసుకొనుటకు శరీర అవయవ నిర్మాణము కూడా సరియైన స్థితిలో నుండవలెను. యోగులు గాలిని కుంభించి శ్వాస శరీరం యొక్క అంతర్భాగములందే నడయాడునట్లు చేసెదరు. దీని వలన ఎన్నో శ్వాసలు మిగిలిపోయి
వారు ఎక్కువ కాలము జీవించుచున్నారు. మనిషి శరీరములోని జీవాణువులు పరిణామక్రమమునకు లోనగుచున్నవి. శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము. 10 వర్షముల క్రిందటి శరీర భాగములు ఈనాటి శరీర భాగములు కావు. పాత జీవాణువుల స్థానములో క్రొత్త జీవాణువులు పుట్టుచున్నవి, క్రొత్త శరీర భాగములు పుట్టుచున్నవి. అదే విధముగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది. జీవనదాయకమైన క్రొత్త ప్రాణశక్తి పుట్టుచుండును, జబ్బుపడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదే విధముగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుచున్నది. పాత భావములు మారిపోయి నశించి కొత్త భావములు పుట్టుచున్నవి. నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని, దైవకృపను ఆకర్షించు సామర్థ్యమును కలిగి ఉన్నది. తద్వారా మనస్సు పరిశుద్ధమై, ప్రాణము పరిశుద్ధమై, తద్వారా శరీరము కూడా పరిశుద్ధమగుచున్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథములందరి ప్రతి అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితముగా నుండును. అటువంటి గ్రంథములను మానసికముగా గాని, వాచికముగా గాని, లేదా మనస్సు వాక్కు రెండింటి యందు సమన్వయము కలిగి కాని పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షించబడును. గ్రంథ పారాయణము చేయు భక్తుల శారీరక, ప్రాణ, మానసిక రుగ్మతలు, బాధలు, కష్టములకు సంబంధించిన సమస్త స్పందనలను కూడా శ్రీపాదుల వారి మానసిక చైతన్యమునందు చేరును. అచ్చట అవి పరిశుద్ధత నొంది దివ్యానుగ్రహపూరితమైన స్పందనలతో తిరిగి సాధకుని చేరును. అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. సత్పురుషులకు అన్నదానము చేసిన కలిగడి ఫలము. గ్రంథ పారాయణానంతరము కనీసము 11 మంది సత్పురుషులకు భోజనము పెట్టుట గాని, లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదేని దత్తక్షేత్రములందు వినియోగించబడినట్లు చేసిన గాని పారాయణ ఫలము సంపూర్తిగా లభింపదు. సత్పురుషులకు భోజనము పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయము లభించును. అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము మొదలైన వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును. కాలాంతరములో అవ్యక్తమునందలి బీజములు వ్యక్త స్థితిలో అంకురములై మహావృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపదీ మాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దూర్వాస మహర్షికిని అతని 10,000 మంది శిష్యులకును కడుపు నిండుగా భోజనమును అనుగ్రహించగలిగెను. అందువలన శ్రీ గురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజరూపమున నుండి కాలాంతరమున వ్యక్త స్థితి యందు సాధకునకు కావలసిన సమస్త భోగ భాగ్యములను ప్రసాదించుచున్నవని గ్రహింపవలెను. ఒకసారి శ్రీకృష్ణుడును సుధాముడును దర్భలను కోసుకును నిమిత్తము అడవికి పోయిరి. శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమున సుధాముని వడిలో విశ్రమించెను. శ్రీకృష్ణునకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమము నుండి తెచ్చుకున్న అటుకులను తినుచుండెను. కపట నిద్రపోవచ్చున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కాంచినట్లు నటించి, సుధామ, ఆకలి ఎగుచున్నది, ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డల ఆకలిని బాపుటకు ఏమైనా ఆహార పదార్థములను ఇచ్చినదా అని అడిగెను. సుధాముడు లేదనెను. నీవు ఏదో నమ్ములుచున్నట్లు తోచుచున్నదే అని అనెను. ఏమీనూ లేదు, విష్ణు సహస్రనామమును చదువుకొనుచున్నానెను. ఓహో, అలాగునా, మన ఇద్దరికీ అమ్మగారు అటుకులను తినుటకిచ్చిరనియు నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్లును కలవచ్చినది అని అనెను. అంతటి సుధాముడు, శ్రీకృష్ణ, అలసియుంటివి గదా, అందులోనూ పగటి వేళ, ఈ వేళలో వచ్చు కలలకు ఫలితము ఉండదని శాస్త్రము చెప్పుచున్నదనెను. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకొనెను. కాలాంతరమున సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యను. తన వెతలను బాపుమని ఎన్నో మార్లు విష్ణు సహస్రనామమును పఠించెను. ఆఖరుకి శ్రీకృష్ణుని అనుగ్రహము కలిగినది. ఆఖరుకు శ్రీకృష్ణునికి అనుగ్రహము కలిగినది. కుచేలుని నుండి అటుకులు స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించెను. తాను అలసిపోయినప్పుడు కుచేలుడు ఒడిలో తలపెట్టుకొననిచ్చిన కారణముననే శ్రీకృష్ణుడు కుచేలుని హంసతూలికా తల్పముపై పరుండపెట్టి పాదసేవ చేసెను. కర్మసూత్రము ఎంత నిగూఢముగా పనిచేయునో ప్రభువు దీనిలో సూచించెను. మల్లయుద్ధ ప్రవీణునకు గర్వభంగము. శ్రీపాదుల వారు 4 సంవత్సరముల బాలుడై ఉండగా పీఠికాపురమునకు వర్మకళ అను ఒక మర్మకళను తెలిసిన మలయాళ దేశీయుడొకడు వచ్చెను.
వాని పేరు కులశేఖరుడు. మన శరీరములోని చాలా భాగములను నియంత్రించు కొన్ని జీవశక్తి కేంద్రములను మర్మలని పిలిచెదరు. ఈ మర్మలపై కొట్టిన లేదా తాకిన ఎడల మనిషిని స్పృహ కోల్పోవునట్లు చేయవచ్చును. ఏదైనా శరీర భాగమును పనిచేయకుండా అంగవైకల్యమును కూడా కల్పించవచ్చు. మర్మాభిఘాతాలలో బాధపడే వారిని రక్షించడానికి లేదా రోగ లక్షణాలను నివారించడానికి వీటిని వినియోగించవలెను. యుద్ధకలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అడంగల్లని అంటారు. ఈ అడంగల్ మర్మలలో చికిత్స ఏ విధముగా చేయవలెనో నేర్పే కలనే మర్మ చికిత్స అని అందురు. ఈ శాస్త్రమును ముందుగా లోకమునకు తెలియజేసిన ప్రాచీన వైద్యుడు సుశ్రుతుడు. ఈ కళలో అత్యంత ప్రమాదకరమైన 12 మర్మస్థానములు ఉన్నవి. వాటిని గురుముఖతః నేర్చుకుని లోక కళ్యాణమునకు మాత్రమే వినియోగించవలను. ఈ మర్మస్థానములలో ప్రాణశక్తి విశేషంగా ఉండును. వీటిపై తీవ్ర ఒత్తిడి కలిగించడం వలన కానీ ఆ స్థానములలో దెబ్బతీయుట వలన కానీ మనిషికి ప్రాణాపాయమును కలిగించవచ్చు. కొన్ని స్థానములలో ఒత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమే గాక రకరకాల దీర్ఘ వ్యాధులను కూడా నయము చేయవచ్చును. కులశేఖరుడు ఏడుకొండల వాని భక్తుడు. అతడు ప్రతి రాజ్యములోని మల్లయోధులను జయించుచు జయపతాకములను గైకొరుచు కాలకర్మ వశమున పీఠికాపురమునకు వచ్చెను. పీఠికాపురములో కూడా మల్లయోధులు ఉన్నారు. వారందరూ సమావేశమై మనము కులశేఖరుడి చేతిలో చావు దెబ్బతినుట ఖాయము, మన ఊరి ప్రతిష్ఠ కూడా మంటగలసిపోవును, యోగులకు అనేక విచిత్ర శక్తులుండునని ప్రతీతి, శ్రీపాద శ్రీ వల్లభుల వారు శ్రీ దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసిన వారు అనుచున్నారు. కావున మనము ఈ విషమ సమస్య పరిష్కారము కొరకు వారినే శరణు వేడదము అని అనుకొనిరి. అప్పుడు శ్రీపాదుల వారు నరసింహవర్మ గారి ఇంట నుండిరి. శ్రీ వర్మగారు శ్రీపాదుల వారికి ప్రత్యేకముగా ఒక వెండి జరీ తలపాగాను తయారు చేయించిరి. వారు తమ జమీందారీ భూముల పర్యవేక్షణకు పోవునప్పుడు వెండి జరీ తలపాగాను ధరింపచేసి శ్రీపాదుల వారిని గుర్రపు బండిలో తీసుకుని వెళ్ళుట పరిపాటి. ఒకరోజు తలపాగాను ధరింపచేయబోవు సందర్భములో శ్రీపాదుల వారు, తాత, మనము మరికొంత సమయము ఆగి వెళ్ళవచ్చుననిరి. ఇంతలోనే పీఠికాపుర మల్లయోధులు వారి వద్దకు వచ్చిరి. వారు శ్రీపాదుల వారిని శరణుజొచ్చిరి. శ్రీపాదుల వారు వారికి అభయమిచ్చినారు. పీఠికాపురములో భీముడు అను పేరు గల గూనివాడు ఒకడుండెను. అతడు అష్ట వంకరలతో నుండెడివాడు. పైగా దుర్బలుడు. ఏ పని చేయలేకపోయినను వానిని వర్మగారు తమ సేవకు వినియోగించుకొని జీతమునిచ్చువారు. భీమునకు శ్రీపాదుల వారి యందు అపారమైన ప్రేమాభిమానములు మరియు మహా అచంచల విశ్వాసము. వాడు తన గూనెను బాగు చేయవలసినదని శ్రీపాదుల వారిని తరచుగా కోరేడివాడు. దానికి శ్రీపాదుల వారు తగిన సమయం వచ్చినప్పుడు బాగు చేసేదనని చెప్పేడివారు. శ్రీపాదుల వారు మల్ల యోధులతో, మనకేమి భయము, మన భీముడున్నాడు, కులశేఖరుని ఎదుర్కొనగలడు, భీముడంతటి వాడు మన అండనుండగా మనకేమి భయము అని అనిరి. దత్త విధానములు చిత్ర విచిత్రములుగా నుండును. కులశేఖరునిపై పోరునకు భీముని ఎంపిక చేయుట పీఠికాపుర వాసులకు ఆశ్చర్యమును కలిగించినది. ఈ దెబ్బతో భీముడు చనిపోవుట అయినా జరగవచ్చును, లేదా శ్రీపాదుల వారి దివ్యత్వము వెలుగులోనికి వచ్చును అని కొందరు తలపోసిరి. కుకుటేశ్వరాలయ పరిసరములందు మల్లయుద్ధ ప్రాంగణము ఏర్పాటు చేయబడినది. అనేక మంది అచ్చటకు ఈ వినోదమును చూచుటకు వచ్చిరి. పోరు ఆరంభమయ్యను. కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకును భీముని శరీరము శక్తివంతమగుచుండెను. భీముని అతడు ఏ ప్రాంతములందు కొట్టుచుండెనో అదే ప్రాంతములో కులశేఖరునికి దెబ్బలు తగులుచుండెను. కులశేఖరునికి నీరసము వచ్చెను. భీముని గూనె సరిచేయబడుటయే గాక అతడు మంచి బలశాలిగా తయారయ్యను. కులశేఖరుడు శ్రీపాదుల వారి పాదాక్రాంతుడయ్యను. శ్రీపాదుల వారు, కులశేఖర, మానవ శరీరంపై మర్మలు 108 వరకు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమస్త జ్ఞానమును నీకున్నది. అయితే భీముడు కేవలము నన్నే నమ్ముకుని ఉన్నవాడు. నేనే తన రక్షకుడనను జ్ఞానము వానికున్నది. నీ జ్ఞానము గొప్పదా, వాని జ్ఞానము గొప్పదా? నీవు అహంకారముతో విర్రవీగితివి. నేను దివ్య వినోదిని, రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను. ఈనాటి నుండి భీమునిలోని సమస్త దుర్బలత్వమును నీకిచ్చుచున్నాను. శరీరమునందు నీరసముతో అన్న వస్త్రములకు లోటు లేకుండా మాత్రము జీవించదవుగాక. భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తినంతటినీ కూడా తీసుకుని దృఢకాయుడై ఉండుగాక. నేను ప్రపంచములోని ప్రతి జీవి కంటెను బలవంతుడను. తిరుపతిలో ఉన్నది ఎవ్వరు? నేను కాదా?
సదా నా రక్షణను కోరుచూ ఈ మర్మకలను నీవు దుర్వినియోగపరచినావు. కావున నీలోని ఈ మర్మకలను ఉపసంహరించుచున్నాను అని పలికిరి. శ్రీపాదుల వారు క్షణకాలము పాటు కులశేఖరునకు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరునిగా దర్శనమిచ్చి వానిని కృతార్థుని చేసిరి. శ్రీపాదుల వారి లీలలు దుర్గ్రాహ్యములు, అచింత్యములు. వారి కరుణ పొందుట ఒక్కటే మనకు సరి అయిన మార్గము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 12 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.